హాయ్ హలో వెల్కమ్ టు ఈశ్వరి స్మాల్ వరల్డ్. మనం ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ వచ్చేసి భక్తాంజనేయ స్వామి టెంపుల్ అనంతపూర్. 22 అడుగులు ఉన్నటువంటి మన ఈ భక్తాంజనేయ స్వామి టెంపుల్ గురించి నేను చిన్న షార్ట్ వీడియో చేసిన తర్వాత చాలామంది పూర్తి వివరాలు తెలపమని అడిగారు. ఫుల్ వీడియో కావాలని, అందుకే ఇక్కడికి వచ్చానండి. ఇప్పుడు మొదల మాటల్లోనే మనం విందాం. చెప్పండి. పరుచూరు రమేష్ బాబు, అనంతపురం శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయ అధ్యక్షుడు. 2008 సంవత్సరంలో శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించాలని ఒక సదుద్దేశంతో కంచి గణపతి స్థపతి వారి దగ్గరికి వెళ్ళి విగ్రహానికి ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తే, అనంతపురంలో ఏ దిశలో నిర్మాణం చేస్తున్నారు, దీని యొక్క విస్తీర్ణం ఎంత, అనంతపురం జనాభా ఎంత, వీటన్నిటినీ గణన చేసి వారు ఆగమశాస్త్ర ప్రకారంగా గణన చేసి 22 అడుగులు మించకుండా విగ్రహాన్ని పెడితే బాగుంటుంది అని చెప్పేసి సలహా ఇచ్చారు. అయితే మా కమిటీ 36 అడుగుల ఎత్తుతో శ్రీవారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పించినామని చెప్పి చెప్పడంతో వారు మరీ గణన చేసి 36 అడుగులు కూడా మీరు విగ్రహాన్ని పెట్టచ్చు, ఆ స్థల ప్రభావం చాలా ప్రశస్తంగా ఉన్నది. అయితే 22 అడుగులు మించకుండా విగ్రహాన్ని పెడితే 800 సంవత్సరాలు యశస్సుంటుంది, దేవాలయానికి గ్రామానికి ఎంతో ఇదిగా ఉంటుంది. 36 అడుగుల విగ్రహాన్ని తయారు చేసి పెట్టినట్టయితే విగ్రహం ఎగ్జిబిషన్లో ఉన్న షో పీస్ మాత్రమే ఉంటుంది, దానికి పూజాది కార్యక్రమం నిర్వహించబడవు. కావున మీరు నిర్ణయించుకోండి అని చెప్పేసి అన్నప్పుడు 22 అడుగులు మించకుండా విగ్రహాన్ని తయారు చేయమని చెప్పి తయారు చేయించి శ్రీ కంచి రామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామివారితో తొలి హారతి ఇప్పించి కంచిలోనే శ్రీవారి విగ్రహాన్ని అనంతపురం తీసుకొని వచ్చి 50 రోజులు 40 రోజులు మండలం రోజులు ధాన్యాదివాసము, మండలం రోజులు జలాదివాసము, మండలం ఒక రోజు 24 గంటలు 5,000 లీటర్ల ఆవు పాలతో క్షీరాదివాసము, 280 కేజీలు పుష్పాలతో పుష్పాదివాసము, వస్త్రాలతో వస్త్రాదివాసము, సంప్రదాయబద్ధంగా వీటన్నిటినీ నిర్వహించి విగ్రహ ప్రతిష్టను నిర్వహించడం జరిగింది. విగ్రహ ప్రతిష్ట అయిన తర్వాత ప్రతిరోజు కార్యక్రమాలు చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో నిర్వహించబడుతున్నాయి. 2015 సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ పంచమి రోజున శ్రీవారి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించబడ్డది. సరిగ్గా ఈ రోజుకి 10 సంవత్సరాలు పూర్తయినది. ఈ 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు శ్రీవారి వడమాల సేవ 5,000 వడలతో శ్రీవారికి వడమాల సేవ నిర్వహిస్తున్నాం. వేలాదిగా బంధువులు, హిందూ బంధువులు, భరతమాత ముత్తు బిడ్డలందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయ కార్యవర్గం అందరినీ ఆహ్వానిస్తున్నది, కోరుతున్నది. ఆలయంలో స్వామివారిని కోరుకున్న కోరికలందరూ జరిగినట్టు చాలామంది భక్తాదులు తెలియజేస్తున్నారు. ఈ విధంగా స్వామివారి మహిమాన్వితమైన ఈ దేవాలయంగా ప్రాంగణంలో తప్పక భక్తాదులందరూ ఇచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందాలి అని చెప్పి మరొకసారి శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయ కార్యవర్గం సవినయంగా భక్తాదులందరినీ కోరుకుంటున్నది. పట్టుకుంటారా? శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఆంధ్రప్రదేశ్లోనే ప్రతిష్టాత్మకంగా అనంతపురంలో నిర్వహించడం జరిగింది. గర్భగుడి 28 అడుగుల ఎత్తుతో రాతి కట్టడంతో నిర్వహించే పురాతన దేవాలయం నమూనాలో నిర్మించడం జరిగినది. ఆలయంలో స్వామివారి విగ్రహములకు అలంకరణ చేయడానికి, హారం వేయడానికి, అభిషేకం చేయడానికి పూజారులకు ఆ గర్భగుడిలోనే లిఫ్ట్ ఏర్పాటు చేయడం విశేషం. ఈ విధంగా అధునాతన పద్ధతిలో ఆలయంలో సంప్రదాయబద్ధంగా అన్ని కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. వేలాదిగా హిందూ బంధువులు, భరతమాత ముద్దు బిడ్డలందరూ ఇచ్చేస్తూ తమ తమ కోరికలను కోరుకుంటూ అనేక రకాలుగా స్వామివారి ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. ఈ విధంగా స్వామి నడియాడిన ప్రదేశం ఇది. ఒక సందర్భంలో స్వామివారికి అఖండ భజన నిర్వహిస్తున్నప్పుడు స్వామి రూపంలో ఒక పెద్ద కోతి, ఈ ప్రాంతంలో ఎక్కడ కనపడని పద్ధతిలో ఉన్న ఒక కోతి పైన మేడ మీద ఉండడం గమనించడం జరిగింది. ఒక్కరు చూసిన తర్వాత మరీ 10 మంది చూసే లోపలే అక్కడి నుంచి స్వామి అదృశ్యమైపోవడం గమనించినాము. ఆ విధంగా స్వామి నడియాడిన ప్రదేశం ఇది. ఒకటి చాలా పవిత్రమైన ప్రదేశము. ఈ ప్రదేశంలో స్వామివారి విగ్రహంతో పూజలు ఆచరించి
తమ కోరిన కోరికలను భక్తాదులందరూ నెరవేర్చుకుంటున్నారు అని చెప్పేసి చాలామంది తమ యొక్క అనుభవాల ద్వారా తెలియజేస్తున్నారు. కావున హిందూ బంధువులందరూ ఈ యొక్క ఆలయంకు సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందాలి అని చెప్పి విశేషంగా శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం కమిటీ అందరినీ కోరుకుంటున్నారు. జై భక్తాంజనేయ. భక్తులకు మా అనుభవాలు భక్తుడిగా చెప్పాలనే ఆశతో ముందుకు వస్తున్నామండి. ఈ భక్తాంజనేయ స్వామి దేవాలయం 2015వ సంవత్సరం నుంచి వెలిసి ఉన్నది. భక్తుడిగా ఆ రోజు నుంచి నేను ఇక్కడికి రావడం జరుగుతుంది. నన్ను గమనించే అధ్యక్షుల వారు పరశురు రమేష్ గారు నన్ను ఇక్కడ మెంబర్గా చేయడం జరిగింది. నేను ఎందుకు వస్తున్నాననేది అన్నగారికి ఎప్పుడు తెలపలేదు, ఎవరికీ తెలియదు. నా విశ్వాసం, నా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడం వల్ల, మా కుటుంబ సభ్యులంతా ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండడం వల్ల ఆ మెరుగు పరిచిన దేవుని మహిమ వల్ల ఇక్కడికి రావడం జరుగుతుంది. నాలాగనే చాలామంది మాకు ఇక్కడ ఈ విధంగా ఆరోగ్య, ఐశ్వర్య, సకల సంపదలు మాకు ఇక్కడ రావడం వల్ల జరుగుతున్నాయని తెలపడం కూడా జరుగుతుంది. కాబట్టి విశ్వాసంతో భక్తులందరూ ఈ ఆలయాన్ని సందర్శించి ఆ స్వామి వారి కృపకు పాత్రలు కాగలరని కమిటీ తరఫున కోరుతున్నాము, ఆశిస్తున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేనే మాట్లాడుతున్నాను. జై శ్రీరామ్. మీ అనుభవాలు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ చేసినప్పుడు అసలు దేవాలయం అంటే ఏం లేదమ్మా, ఏమీ లేదు. ఇక్కడ ఖాళీ స్థలము, ఏదో ఇట్లా ఫస్ట్ బోర్డు చేసినారు ఆంజనేయ స్వామి పెడతామని. ఈయనకన్నా ముందు బాబా వచ్చి వచ్చింది. తర్వాత మాకు అన్ని ఈయన వచ్చినాక ఏకశిలా విగ్రహం కంచి నుంచి తీసుకొచ్చినాము. కంచి నుంచి ఉన్నాము. కంచి స్థపతి గారు చెప్పింది, గణపతి స్థపతి గారు చెప్పింది, అక్కడ నుంచి తీసుకొచ్చినాము. అప్పటి నుంచి అందరికీ ఆయన మహిమలు చూపిస్తున్నారు. అందరూ బాగా అంటే ఆయన మొక్కుకుంటే వాళ్ళ కోరికలు తీరుతా ఉన్నాయి. అందరి మీద ఆయన ప్రభావం చూపిస్తున్నారు. అందరూ బాగా ఇదిగా ఉన్నాము. మేము కూడా సంతోషంగా ఉన్నాము. ఒక్కరోజు స్వామి చూడుకుంటే మేమైతే అసలు మేము ఉండలేము. ఎందుకంటే మా కోసం ఈయన వచ్చినారు ఇక్కడికి. చాలా సంతోషం కలిగి మాకు. మీకు కూడా థ్యాంక్స్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హౌసింగ్ బోర్డు ప్రజలు ఎంత అదృష్టవంతులంటే, నా పిల్లలు అదృష్టవంతులు, మా నాన్న అదృష్టవంతులు, అనంతపురం ప్రజలే అదృష్టవంతులు. ఎందుకోసం అంటే ఇంత పెద్ద స్వామి ఇక్కడికి వచ్చినారంటే మన అనంతరం అదృష్టం చేస్తున్నాం. కాబట్టి మేము ఇక్కడ 25 సంవత్సరాల నుంచి సేవలు చేస్తాం. ఇక్కడ బునాది, బాబా గుడి బునాది నుంచి ఇక్కడ బునాది, ప్రతిష్ట అన్నీ జరుపుకున్నాం. మేము అన్నీ అట్లా చేసుకొని బాగా చాలా అదృష్టవంతులుగా బాగా సేవలు చేస్తున్నాం. కాబట్టి మాకని చాలా అదృష్టవంతులు. ప్రతిష్టప్పుడు ఎంత ఆనందం అంటే అది మాటలో చెప్పలేదు. అంత ఆనందం. పెద్ద కోతి వానవేడు చూసిన నేను ఆయన చూసినాము. ఆంజనేయ వచ్చినారు, ప్రత్యక్షంగా మాకు వచ్చినారు. అట్లా అందరూ ఎంతో మేము కెమెరాలు తీసుకొని లోపల తెలియదు అని వెళ్ళిపోయింది. కనపడదు. 5 సంవత్సరాలు హనుమ జయంతి రోజు 5 సంవత్సరాలు అట్లే వచ్చినాడు మన వచ్చి ఇక్కడ ఏదో ఒక పండుగ తీసుకొని ఏకాహం 24 గంటలు ఏకాహం చేస్తే ప్రతి సంవత్సరం ఏకాహం చేసేటప్పుడు వచ్చినాడు దేవుడు. వచ్చి 5 సంవత్సరాలు దర్శనం ఇచ్చి మాకు చాలా అద్భుతంగా చేసుకున్నాడు. ఏదో మా అదృష్టము, ఆయన అదృష్టం. ఏకశిల విగ్రహం విష్ణుశిల స్వామి. అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు కంచి నుంచి తీసుకొచ్చేటప్పుడు అంత ఆనందం. అనంతపురం ప్రజలంతా ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామిని ఇక్కడ ఫస్ట్ విజయేంద్ర సరస్వతి వాళ్ళు స్వామిని నిలబెట్టిన తర్వాత గుడి కట్టినాము. ఓకే. స్వామి నిలబెట్టిన తర్వాత పైకి కట్టినాము. పెద్దది కాబట్టి గుడి కట్టారు. చిత్రపాణి రిటైర్డ్ పోస్ట్ మాస్టర్. ఇక్కడ పక్కనే స్వామి టెంపుల్ పక్కనే ఉంటున్నాను. దాదాపు 12 సంవత్సరాలుగా రిటైర్ అయిన తర్వాత స్వామి సేవలో ఉంటున్నాను. ప్రస్తుతం కమిటీలో సలహా సంఘ సభ్యులుగా ఉంటున్నాను. స్వామివారి విగ్రహం కృష్ణశిలతో చేసినది. మీకు తెలిసే ఉంటుంది, అయోధ్యలో బాలరాముడికి ఏదైతే శిల ఎక్కి ఇచ్చారో ఆ శిలతో స్వామి 22 అడుగులతో మంచి స్వామి గణపతి స్థపతి తయారు చేశారు. కంచి నుండి చాలా వైభవంగా తీసుకొచ్చారు. ఇందాక మా ప్రెసిడెంట్, మా కమిటీ సభ్యులు తదుపరి స్వామి అభిష్టాలు నెరవేర్చేదాంట్లో చాలా ఇది కాబట్టి ఈ స్వామికి సమకూడేటువంటి ఆభరణాలన్నీ భక్తులు ఇచ్చినవి. నెక్స్ట్ స్వామివారి కైంకర్యాలన్నీ కూడా చాలా వైభవంగా, ఎస్పెషల్లీ శ్రీరామనవమి, హనుమ జయంతి, గురు పౌర్ణమ ఇత్యాది కార్యక్రమాలన్నీ చాలా వైభవంగా జరుగుతుంటాయి. దాదాపు ఎక్కడన్నా మీరు చూసింటారు, వరద మాదిరిగా వస్తుంది. మన హనుమ జయంతికి అయితే జన ప్రవాహం. ఆ విధంగా దాదాపు 15,000 మంది సందర్శించినారు. ఈ ప్రాశస్త్యం చెప్పాలంటే స్వామి అందరికీ అభిష్టాలు నెరవేర్చాడు కాబట్టి అంత పెద్ద స్వామి. విన్నారు కదండి మన భక్తాంజనేయ స్వామి గురించి పూర్తిగా వివరంగా ఎలా ఇక్కడ మనం ప్రతిష్ఠించారు ఏంటి అని. ఇప్పుడు ఈ టెంపుల్ ఎలా ఉంది ఏంటి, 1 ఎకరాలో కట్టినటువంటి ఈ టెంపుల్ గురించి, ఇక్కడ ఉండేటువంటి దేవస్థలాలు ఏమేమి ఉన్నాయి ఇందులో చూద్దాం రండి. ఇది వేడి చెట్టు నవగ్రహాలు. రాస్తుంది
ఏం లేదంత